కారం ఘాటుగా ఉంటుందనుకుంటే సలార్తో రేస్లో చెప్పబడినట్టే కనిపిస్తుంది. ఒక్క అప్డేట్ వస్తుంటే అభిమానులు ఖుష్ అవుతున్నారు. కానీ తమ హీరో ఎక్కడ వెనకబడతాడా అని అటు డార్లింగ్ ఇటు ప్రిన్స్ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారు. నేను గౌతమి, వెల్కమ్ టు వర్డ్ ఫిలిం. కొన్నిసార్లు అంతే, ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ మహేష్ గుంటూరు కారం విషయంలోనూ ఇదే అయింది. అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది. ఇటు ప్రభాస్ అటు మహేష్ బాబు ఫ్యాన్స్ను ఇబ్బంది పెడుతుంది. షూటింగ్ బిగినింగ్ నుంచి 2024 సంక్రాంతి డేట్ మీద కన్నేసిన మహేష్ బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలనుకుంటున్నాడు. కలెక్షన్లు కుమ్మేద్దాం అనుకుంటున్నాడు. మహేష్ ఫ్యాన్స్ కూడా ఇదే ఫీల్ అయ్యారు. ఈ సంక్రాంతి బాబుదే అంటూ తెగ సంబరాలు చేసుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే సలార్ సౌండ్ నిద్ర లేకుండా చేస్తుందన్న టాక్ నడుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన మోస్ట్ అవెంటెడ్ సలార్ మూవీని డిసెంబర్లోనే థియేటర్లోకి దింపుతున్నాడు. ఈ మూవీని ముందుగా సెప్టెంబర్ 28కి తీసుకొద్దామని అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్స్ పై డైరెక్టర్ అంతగా సాటిస్ఫైగా లేరు. రిలీజ్ డేట్ను డిసెంబర్కు షిఫ్ట్ చేశాడు. ప్రభాస్ సలార్ మూవీతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి ఇండియన్ సినిమాస్ ముందు కలెక్షన్ల సునామీ సృష్టిస్తానని డార్లింగ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ మాత్రం డీలా పడుతున్నట్లు తెలుస్తుంది. సలారోడి వల్ల గుంటూరోడికి బస్ తగ్గుతుందన్న టెన్షన్ పడుతున్నారు. పైగా బయటకు వచ్చిన గుంటూరు కారం సలార్ పాటలతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మొదలైపోయింది. సలార్ నుంచి వచ్చిన సూర్యుడు సాంగ్ గుండెల్ని పిండేగా, గుంటూరు కారం నుంచి వచ్చిన ఓ మై బేబీ అంటూ సాంగ్ మెలోడియస్ సాంగ్ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో తమ హీరో పాట బాగుందంటే తమ హీరో పాట బాగుందని మహేష్ బాబు ప్రభాస్ ఫ్యాన్స్ వాదించుకోవడంతో పాటు ఈ రెండు పాటలను కంపేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. గుంటూరు కారం ఓ మై బేబీ రిలీజ్ అయిన 2 గంటలకు 7,85,441 వ్యూస్ రాగా, సలార్ సూర్యుడే సాంగ్ రిలీజ్ అయిన 2 గంటల్లో వ్యవధిలో 1.3 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది. KGF లో మదర్ సెంటిమెంట్ ను బలంగా చూపించిన ప్రశాంత్ నీల్ సలార్ లో ఫ్రెండ్షిప్ పాయింట్ ను డీప్ గా టచ్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. మహేష్ పాటలో ఇంగ్లీష్ తెలుగు కలగలిసిన క్యాచీ పదాలతో నింపేసినప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్స్ ను మెప్పించలేదని తెలుస్తుంది. దీంతో డార్లింగ్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. మహేష్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. పైగా ఈ మూవీ నుంచి ఇంకా 2 పాటలు ఉన్నాయి కాబట్టి తమన్ తనదైన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడేమోనని ఆశపడుతున్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.